7 శనివారాల వ్రతకథ. ఎంతో విశిష్టమైన పవిత్రమైన ఈ మార్గశిర మాసంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఈ 7 శనివారాల వ్రతకథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా జన్మజన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. కలియుగం ప్రారంభమైన తరువాత కలిదోష నివారణ కోసం మహర్షులందరూ నైమిసారణ్యంలో ఒక సత్రయాగం చెయ్యాలని సంకల్పించారు. అయితే ఆ యజ్ఞ ఫలాన్ని ఎవరికి అర్పించితే అత్యుత్తమ ప్రయోజనం పొందగలమనే విషయంపై వారు చర్చించారు. అప్పుడు భృగు మహర్షి యజ్ఞఫలానికి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఎవరు తగినవారో నేను పరీక్షించి తెలుసుకుని వస్తాను అని చెప్పాడు. ఆయన మహాతపస్శాలి కావడంతో మునులందరూ దీనికి సమ్మతించారు. ముందుగా భృగు మహర్షి సత్యలోకానికి చేరుకున్నాడు. అక్కడ బ్రహ్మదేవుడు అతని రాకను గమనించక సరస్వతీదేవి వీణానాదంలో మునిగిపోయి ఉన్నాడు. దాంతో భృగు మహర్షికి కోపం వచ్చి, మహాతపస్శాలి అయిన నన్ను అతిథిగా గౌరవించలేకపోయావు, సృష్టికర్తవని అహంకరించే నీకు భూలోకంలో పూజా పురస్కారాలు లేకుండిపోవుగాక అని శపించాడు. తర్వాత భృగు మహర్షి కైలాసానికి చేరుకున్నాడు. అక్కడ పరమేశ్వరుడు పార్వతీదేవితో ఆనందనాట్యంలో నిమగ్నమై ఉండి భృగువు రాకను గమనించలేదు. దీనివల్ల భృగు మహర్షి ఆగ్రహించి, శంకరా, నీవు నాట్య విలాసాల్లో మునిగి మహాతపస్శాలి అయిన నన్ను అతిథిగా వచ్చినప్పటికీ నిర్లక్ష్యం చేశావు. కాబట్టి భూలోకంలో నీకు లింగరూపంలోనే ఆరాధన జరుగుగాక, నిజరూపంలో కాకూడదు అని శపించాడు. తరువాత భృగు మహర్షి వైకుంఠానికి చేరుకున్నాడు. ఆ సమయంలో విష్ణుమూర్తి పాన్పూ మీద పడుకుని తనకు పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవితో మృదువుగా మాట్లాడుతూ ఉన్నాడు. భృగు మహర్షి రాకను విష్ణువు కూడా గమనించలేదు. అప్పుడు ఆగ్రహంతో భృగువు వెళ్లి విష్ణుమూర్తి వక్షస్థలంపై తన్నాడు. దాంతో లోకాలన్నీ ఒక్కసారిగా కంపించాయి. అయినప్పటికీ శ్రీమహావిష్ణువు రవ్వంత కూడా ఆగ్రహం చూపకుండా పరమశాంత స్వభావంతో లేచి భృగు మహర్షికి నమస్కారం చేసి ఇలా అన్నాడు: మునీంద్ర, మీ రాకతో వైకుంఠం పావనమైంది. మీ రాకను గమనించకపోవడం నా అవగాహన లోపం. దయచేసి నన్ను క్షమించండి అంటూ ఆయన భృగు మహర్షి పాదాలను మృదువుగా మర్దన చేశాడు. దీంతో భృగు మహర్షి గర్వభంగమై అతని కోపం చల్లారింది. ఓ దేవదేవా, మీ వంటి సత్వగుణ సంపన్నులు 14 లోకాల్లో ఎవరూ లేరు. నా అహంకారాన్ని క్షమించండి. మీరు మాత్రమే లోక సంరక్షణకు తగినవారు. కాబట్టి భూలోకంలో అవతరించి కలీ ప్రభావాన్ని తగ్గించి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలను తీర్చాలి అని ప్రార్థించాడు. ఆపై తిరిగి భూలోకానికి వచ్చి మునులతో ఇలా అన్నాడు: ఓ మునులారా, శ్రద్ధగా వినండి. త్రిమూర్తులలో పరమశాంతమూర్తి శ్రీమన్నారాయణుడే యజ్ఞఫలానికి అర్హుడు అని భృగు మహర్షి తేల్చి చెప్పాడు. అందువల్ల మునులందరూ సత్రయాగాన్ని నిర్వహించి ఆ యజ్ఞఫలాన్ని యజ్ఞపురుషుడైన మహావిష్ణువుకే అర్పించారు. ఇది ఇలా ఉండగా భృగు మహర్షి శ్రీ మహావిష్ణువు వక్షస్థలం మీద తన్నిన ఘటన కారణంగా శ్రీ మహాలక్ష్మీదేవికి కోపం వచ్చింది. ఎందుకంటే శ్రీహరి వక్షస్థలమే ఆమె నివాసం. ఆ పావనమైన స్థానం ఒక ముని కాలితో తన్నబడినా శ్రీ మహావిష్ణువు ఏమాత్రం ఆగ్రహించకుండా భృగు మహర్షికి గౌరవంతో మర్యాదలు చేయడం ఆమె మనసుకు బాధ కలిగించింది. తన భర్త తనను గౌరవించలేదనే అలకతో మహాలక్ష్మీదేవి భూలోకానికి ప్రయాణమైంది. లక్ష్మీలేని ఇల్లు కళావిహీనమైపోయింది. ఆమెను వెతికి తెచ్చుకోవడానికి శ్రీ మహావిష్ణువు భూలోకానికి పయనమయ్యాడు. ఇంతలో భూదేవి ప్రత్యక్షమై, దేవా, కలియుగంలో పాపం విపరీతంగా పెరిగిపోయింది. పాపభారాన్ని నేను ఇక భరించలేను. నువ్వు భూలోకంలో అవతరించి నన్ను కాపాడాలి అని వేడుకుంది. వెంటనే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడు అనే నామంతో భూలోకానికి దిగివచ్చి లక్ష్మీదేవిని వెతకటం ప్రారంభించాడు. శేషాద్రి కొండలలో ఒక పుట్టను నివాసంగా ఏర్పరచుకున్నాడు. శేషాద్రి పర్వతాలను పరిపాలిస్తున్న మహారాజు ఆకాశరాజు సంతానం లేక పుత్రకామేష్టి యాగం చేయడానికి భూమిని దున్నుతుండగా నాగలికి ఒక బంగారు పెట్టె తగిలింది. దానిని తెరిచి చూడగా మహాలక్ష్మి అంశంతో ఉన్న ఒక అందమైన బాలిక కనిపించింది. సంతోషించిన ఆకాశరాజు ఆ బాలికకు పద్మావతి అని పేరు పెట్టి ఎంతో ప్రేమతో పెంచాడు. యువ వయసుకు వచ్చిన పద్మావతిదేవి ఒకరోజు శ్రీనివాసుని దర్శించి అతని తేజస్సుకు మోహించి ప్రేమలో పడింది.
ఆ విషయాన్ని తల్లిదండ్రులకి తెలిపింది. ఆకాశరాజు వచ్చి శ్రీనివాసుడి తేజోమహిమలను గమనించి ఆయన శ్రీమహావిష్ణువు అవతారం అని భావించి తన కుమార్తె పద్మావతిని ఆయనకు వివాహమిచ్చాడు. ఆకాశరాజు అనంతరం అతని తమ్ముడు తొండమానుడు రాజయ్యాడు. శ్రీనివాసుడు వెంకటేశ్వరుడనే నామంతో తిరుమల శిఖరాలలో కలియుగాంతం వరకు నివసించాలని సంకల్పించి సాలగ్రామ శిలారూపంలో పద్మావతి భూదేవులతో కలిసి జీవించసాగాడు. తొండమానుడు శ్రీ వెంకటేశ్వరునికి గొప్ప ఆలయాన్ని నిర్మించాడు. తనను సేవించే భక్తులకు కల్పవృక్షంలా నిలిచి శ్రీనివాసుడు ఇప్పటికీ అక్కడే భక్తులను రక్షిస్తూ నిలిచి ఉన్నాడు. సౌనకాది మహామునులంతా సూతుడు చెప్పిన ఈ అద్భుత వృత్తాంతాన్ని విని పరవశంతో ఇలా పలికారు. ఓ సూత మహర్షి, వెంకటాచలంపై శ్రీనివాసుడు వెలసిన తరువాత ఆయన అనుగ్రహం పొందిన భక్తులు ఎవరైనా ఉన్నారా? ఉంటే వారి కథను మాకు వినిపించండి అని సౌనకాదులు ప్రార్థించారు. అప్పుడు సూత మహర్షి ఇలా కథను ప్రారంభించాడు. ఓ సౌనకాది మహామునులారా, నేను చెప్పబోయే కథను శ్రద్ధగా వినండి. తిరుపతి మహాక్షేత్రానికి సమీపంలోని ఒక పల్లెలో భీముడు అనే ఒక కుమ్మరి ఉండేవాడు. అతను పేదవాడు. కుండలు తయారుచేసి వాటిని అమ్ముకొని జీవనం సాగించేవాడు. అతనికి శ్రీనివాసుడిపై అత్యంత భక్తి. ఎప్పుడూ వెంకటేశ్వరుని స్మరిస్తూనే ఉంటాడు. కుటుంబ పరిస్థితుల వల్ల చిరకాలం దేవుని పూజలు చేయడానికి అతనికి అవకాశం ఉండేది కాదు. అందుకే తాను కుండలు తయారుచేసే ప్రదేశంలోనే వెంకటేశ్వరస్వామి ప్రతిమను ఉంచుకున్నాడు. కుండలు చేయడానికి ఉపయోగించే మట్టి చేతికి అంటినప్పుడు ఆ మట్టిని పుష్పంగా భావించి భక్తితో స్వామివారి ప్రతిమ వద్ద సమర్పించేవాడు. అది అతని నిత్యకృత్యంగా మారింది. ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న రాజు తొండమానుడు కూడా వెంకటేశ్వరస్వామి భక్తుడు. అతడు ప్రతిరోజూ వెంకటాచలానికి వెళ్లి స్వామివారిని బంగారు పువ్వులతో అర్చించేవాడు. కాలక్రమేణా అతనిలో అహంకారం పెరిగింది. ఒకరోజు పూజ చేయడానికి వెళ్లగా తాను నిన్న సమర్పించిన బంగారు పూల స్థానంలో మట్టిపూలు ఉన్నాయి. కారణం అతనికి అర్థం కాలేదు. అర్చకులు బంగారు పూలను అపహరించి మట్టిపూలు ఉంచుతున్నారని అనుమానించి తన భటులను అక్కడ కాపలాగా ఉంచాడు. రాజు ఎంత ప్రయత్నించినా బంగారు పువ్వుల స్థానంలో మట్టి పువ్వులే ప్రతిరోజూ స్వామి ఎదుట కనిపించేవి. దీంతో రాజు తీవ్రంగా కలత చెందాడు. చివరకు శ్రీ వెంకటేశ్వర స్వామి అతనికి కలలో ప్రత్యక్షమై, రాజా, సమీప గ్రామంలో భీముడు అనే కుమ్మరి ఉన్నాడు. అతడు కుండలు చేస్తూ ఎల్లప్పుడూ నా నామస్మరణతో ఉండే నిజమైన భక్తుడు. అతడు చేతికి అంటిన మట్టిని పుష్పంగా చేసి నన్ను పూజిస్తాడు. అతని నిజమైన భక్తి కారణంగా ఆ మట్టి పువ్వులు నేరుగా నా సన్నిధికి చేరుతున్నాయి. నీవు సమర్పిస్తున్న బంగారు పువ్వులు అతని పువ్వుల పవిత్రత ముందు నిలవలేక అదృశ్యమవుతున్నాయి. భక్తిలో అతడు నీకంటే శ్రేష్ఠుడు, విచారించకు అని అన్నాడు. ఈ మాటలు విన్న రాజు భీముడు ఎలాంటి భక్తుడో తెలుసుకోవడానికి వెంటనే భటులతో కలిసి ఆ గ్రామానికి వెళ్లాడు. అక్కడ భీముడు కుండను తిప్పుతూనే చేతికి అంటిన మట్టిని పుష్పంగా చేసి పక్కనే ఉంచిన వెంకటేశ్వరస్వామి ప్రతిమకు సమర్పిస్తున్న దృశ్యం రాజు చూశాడు. అది చూసి అతడు ఆశ్చర్యపోయాడు. రాజు అతని వద్దకు వెళ్లి, ఓయ్, నీవు స్వామిని మట్టి పువ్వులతో ఎందుకు పూజిస్తున్నావు? నీకు పూజకు పుష్పాలు దొరకటం లేదా అని అడిగాడు. అప్పుడు భీముడు నమస్కారం చేసి, మహారాజా, మీ వంటి వారు మా ఇంటికి రాగానే అది పావనమైంది. నేను చదువులేని మూర్ఖుణ్ణి. స్వామివారిని ఎలా పూజించాలో నాకు తెలీదు. నేను పేదవాణ్ణి. కుండలు చేయకపోతే మా కుటుంబం గరవదు. ఉదయం నుంచి సాయంకాలం వరకు నేనే పనిలో మునిగిపోతాను. కాబట్టి నా చేతికి అంటిన మట్టినే పుష్పంగా భావించి భక్తితో స్వామివారికి సమర్పిస్తుంటాను అని చెప్పాడు. భీముని మాటలు విన్న రాజు మిక్కిలి ఆశ్చర్యపోయాడు. భీముని భక్తికి మెచ్చిన రాజు అతనికి నమస్కారం చేసి తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. కొంతకాలానికే భీముడు సశరీరంగా వైకుంఠానికి చేరుకున్నాడు. వెంకటేశ్వరస్వామి భీముడి భక్తిని మెచ్చి, ఇక నుండి నా ఉదయ నైవేద్యాన్ని మట్టి పాత్రలోనే సమర్పించాలని రాజు తొండమానుడికి కలలో ఆదేశించాడు. అప్పటి నుండి స్వామివారి సన్నిధిలో ఈ ఆచారాన్ని పాటిస్తూ మట్టి కుండలో ఓడు అనే ప్రసాదాన్ని నివేదిస్తూ వస్తున్నారు. తొండమానుడు కూడా శ్రద్ధాభక్తులతో వెంకటేశ్వర స్వామిని అర్చిస్తూ నిత్యోత్సవాలు, రథోత్సవాలు, సమారాధనలు నిర్వహిస్తూ చివరికి విష్ణులోకానికి చేరుకున్నాడు.
సూత మహర్షి చెప్పిన ఈ మహిమలను విన్న శౌనకాది మహామునులందరూ ఆనందించారు. ఆ తరువాత వారు ఈ సప్తశనివార వ్రతాన్ని ఆచరించి శ్రీనివాసుడి అనుగ్రహం పొందిన ఇతర భక్తులు ఎవరైనా ఉన్నారా, వారి కథలు వినిపించండి అని కోరగా సూత మహర్షి మరో కథను ప్రారంభించాడు. పూర్వకాలంలో కాంచీపురంలో దేవదత్తుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను వేదాంగ పారంగతుడు. అతని భార్య మాలినితో కలిసి అతిథులను ఆరాధిస్తూ గృహస్థ ధర్మాలను నిబద్ధతతో పాటిస్తూ ఉండేవాడు. ఒకరోజు వారి ఇంటికి కాశీయాత్ర ముగించి వచ్చిన ఒక బ్రాహ్మణోత్తముడు చేరాడు. దేవదత్త దంపతులు ఆయనను సాక్షాత్తు వెంకటేశ్వరస్వామి సన్నిధాన సాక్షాత్తు వెంకటేశ్వరస్వామి అన్న భావంతో అతిథి సత్కారాలు చేశారు. భోజనం అనంతరం ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలను పరిశీలించి దేవదత్తుడికి శనిదోషం వల్ల అపమృత్యు సంభవించే సూచనలు ఉన్నాయి. ఆ అపమృత్యు దోషం పరిహారం కోసం సప్త శనివార వ్రతం చేసి శనీశ్వరుని అలాగే వెంకటేశ్వరస్వామిని భక్తితో ఆరాధించాలి అని సూచించాడు. బ్రాహ్మణుడు ఇంకా ఇలా పలికాడు, అమ్మా, నీవు శ్రద్ధ తీసుకుని నీ భర్తను ఈ వ్రతం చేయడానికి ప్రోత్సహించాలి. అలా చేస్తే నీ సౌభాగ్యం నిలిచిపోతుంది అని చెప్పి వ్రత విధానాన్ని వివరించాడు. దీంతో దేవదత్తుడు శనివారం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి స్నానాదులు చేసి ఇంటిలో ఈశాన్యమూలలో పూజాపీఠం పెట్టి మండపం వేసి వెంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని స్థాపించి నైవేద్యానికి కొబ్బరి, అరటిపండ్లు, నల్లద్రాక్షలు, 7 చిమ్మిలి ఉండలు సిద్ధం చేసుకున్నాడు. పూజ అనంతరం ఒక బ్రాహ్మణుని పిలిచి భోజనం పెట్టి ఆపై తాము భోజనం చేసి మొదటి వ్రతాన్ని సమర్పించారు. అలాగే వరుసగా 7 శనివారాలు వారు భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని కొనసాగించారు. ఇక 7వ శనివారం వ్రత పరిసమాప్తి చేసి భోజనం చేసిన తరువాత కొంతసేపు స్వామి మహిమలను స్మరించుకుంటూ నిద్రించారు. వారి భక్తి శ్రద్ధ పూజా విశేషాలకు ప్రసన్నుడైన వెంకటేశ్వరస్వామి మాలినికి స్వప్నంలో దర్శనమిచ్చి, ఓ పరమసాధ్వి, మీ దంపతులు సప్త శనివార వ్రతాన్ని శ్రద్ధాభక్తులతో చేసినందుకు నేను ఎంతో సంతోషించాను. ఈ వ్రత ప్రభావంతో దేవదత్తునికి ఉన్న శనిదోషం, అపమృత్యు భయం పూర్తిగా తొలగిపోయాయి. అతని రాబోయే జన్మంలోని ఆయుర్దాయాన్ని ఈ జన్మలోకి తీసుకువచ్చి అతనికి పూర్ణాయుష్షు ప్రసాదించాను. మీరిద్దరూ సుఖశాంతులతో 100 ఏళ్లు జీవించి ధర్మార్థ కామ మోక్ష అనే 4 పురుషార్థాలను సాధించి మీ మానవ జన్మను సార్థకం చేసుకోండి అని దీవించి అదృశ్యమయ్యాడు. ఆమె వెంటనే లేచి భర్తకు స్వప్న వృత్తాంతం చెప్పగా అతడు ఆనందించి భార్యను అభినందించాడు. శుభముహూర్తాన ఆ దంపతులు వెంకటేశ్వరస్వామి దర్శనార్థమై తిరుపతి కొండకు వెళ్లి ముక్కులు తీర్చుకుని స్వామిని మనసారా స్తుతించి ప్రసాదాన్ని స్వీకరించి ఇంటికి తిరిగి వచ్చారు. ఇంటికి చేరుకుని బ్రాహ్మణులను పిలిచి అన్న సంతర్పణ చేసి వారి ఆశీర్వాదాలు పొందారు. జీవితాంతం వరకు యథాశక్తిగా వెంకటేశ్వరస్వామిని సేవించి చివరికి స్వామి సాన్నిధ్యాన్ని పొందారు. అందుకే పెద్దలు కలో శ్రీ వెంకటనాయక అని అంటారు. కలియుగంలో వెంకటేశ్వరస్వామి మించిన ఆరాధ్య దైవం లేడు. శ్రద్ధాభక్తులతో ఆయనను ఆరాధించిన వారికి శనిదోషాలు తొలగి స్వామి అనుగ్రహం లభిస్తుంది అని సూత మహర్షి శౌనకాదులకు ఉపదేశించాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.